तं तवेन्द्र विष्णोरणसञ्चरेमा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि अय्या చెప్పుకొని నమస్కరించుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే కలగతుకోండి మహాదేవ్యే చ విద్మహే విష్ణుభక్తే చ ధీమహి महालक्ष्मी महाकालिका महागौरी स्वरूपिणी महागौरी देवतायै नमः कंकणदेवताभ्यो नमः मनोवाक्काय कर्मभिः नमस्कारां समर्पयामि मांगल्यगौरी प्रसादं ललाटं धारयेतु रक्षाकङ्कणधारणं मंगलवायुध्यं चकनैनटुवंटि कीर्तन मंगलवायुध्यं भयंत्रीलु पृष्ठभोजसुपित विक्रवीरमेन्द्रस्तोमेन पंचदशेन मध्यमिदं वाजेन नीकु सकरेण रक्षा
కలిగినటువంటి పాద ప్రక్షాళన చేశారు. నారాయణ స్వరూపం కలిగినటువంటి వెంకట సూర్య వివేక్ గారికి. ఇవం వస్త్రాణి పేపసావధానికమోరఛద్రాంతమోసర్గాః మీ యొక్క పాణిగ్రహణ వివాహ కళ్యాణ మహోత్సవ కాలమనందు తర్వాత మీ యొక్క మామయ్య గారు మహారాజశ్రీ గులిపల్లి శ్రీనివాసరావు గారి దంపతులు నారాయణ స్వరూపం కలిగినటువంటి అల్లుణ్ణి ఆశీర్వదిస్తూ ఇస్తున్నటువంటిది బంగారు బుడంచుల పట్టు పీతాంబర వస్త్రములు మధుపర్కద్వయం. మరి చక్కనైనటువంటి వస్త్రాలు తలంబ్రాల బట్టలు ఇవ్వడం జరిగింది. చక్కగా అక్షతలు వేయండి అల్లుడు గారికి. నమస్కారం చేసుకోనా. వస్త్రాలు అలంకారం చేసుకుంటానన్న. సమయం 1:22 అయింది. కనీసంగా 5 నిమిషాల్లో 27 కల్లా ఇక్కడ ఉండాలి. కూర్చోండి అమ్మా. నువ్వు మధ్యలో జరగమ్మా, మీ రాజ్యవరకు జరగండి. సుమంగళీర్యం ఘోరమాగమ సమేత పశ్యద సౌభాగ్యమశ్చేతత్వా యథాస్తం విపరీతన. మీ యొక్క పాణిగ్రహణ వివాహ కళ్యాణ మహోత్సవ కాలమునందు ఈ యొక్క మామయ్య గారు రొంగల శివరామ గోవింద్ గారు దంపతులు ఇరువురు కూడా లక్ష్మీ స్వరూపం కలిగినటువంటి చెంగుపట్నాను లక్ష్మీ స్వరూపం కలిగినటువంటి కోడలని ఆశీర్వదిస్తూ బంగారు పట్టు చీరలు పట్టురేపుకులు పసుపు కుంకుమ సర్వాభరణములు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ప్రతిష్టతి. ముందు శాస్త్రంగా ఇవ్వడం, యాక్షన్గా అటు చూడటం, ఈ రెండు మర్చిపోకూడదు అనమాట. తర్వాత యాక్షన్ పక్కన తీసుకోండి అమ్మ, కొని కాళ్ళకి నమస్కారం చేస్తుంది. వెళ్ళి వస్త్రాలు మార్చుకుని 5 నిమిషాలు ఉన్నారు అక్కడ. ఆవిడ కట్టే ఆవిడ సరిగ్గా సిద్ధంగా ఉన్నారా? మీరు ఉండాలి ఇప్పుడే. అయ్యా భయంత్రుడు వచ్చినటువంటి బంధువులకి విశేషంగా
రంగల శివరామ గోవింద్ గారు కన్యాదాతులను ఆశీర్వదిస్తూ ఇస్తున్నటువంటి బంగారు పీతాంబర వస్త్రం, పీతాంబర వస్త్రములు. మరి ఈ యొక్క వివాహ మహోత్సవంలో భాగంగా కన్యాదాన మహాఘట్టం. ఈ యొక్క కన్యాదానంలో చెప్పారు పూర్వీకులు పెద్దవాళ్ళంతా కూడా, వింటే రామాయణం మహాభారతం వినాలిట, తింటే చక్కటి మనపగారినే తినాలిట, కంటే కూతురునే కనాలి అని చెప్పారు. ఇదేమిటండి, స్విస్ బ్యాంకులో ఏమైనా ఖాతా ఉందా మీకు, అమ్మాయిని కంటే చాలా మంచిదంటారు ఏమిటి అంట. కానీ ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు వింటే కనుక మా ఇంట లక్ష్మీదేవి ఉండి తీరాల్సిందే అంట. పూర్వం పెద్దవాళ్ళు చెప్పారు, మీకు లక్ష్మీదేవి పుట్టిందిరా అనేవారు. అంటే లక్ష్మీదేవి అంటే ధనం కాదు సుమా, ఇక్కడ ఆడపిల్ల, అక్కడ పిల్ల. మరి అందుకనే ఆడపిల్ల అంటే అర్థం మన ఇంట పుట్టినప్పటికీ ఆడ పెరుగుతోంది కాబట్టి ఆడపిల్ల అయ్యిందిట. మరి అందుకని ఈ యొక్క ఆడపిల్లకి లక్ష్మీదేవికి విశేషంగా విశేషమైనటువంటి భావన. ఈ కన్యాదానం చేస్తే కన్యాదాతలకు కలిగే చక్కనైనటువంటి ప్రయోజనాలు ఏమిటిట? విశేషమైనటువంటి మమ జన్మభి సహజన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం. ఈ కన్యాదాతల యొక్క గులిపల్లి శ్రీనివాసరావు గారి దంపతుల యొక్క మరి పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా బాల్యంలోనో యవ్వనంలోనో కౌమారంలోనో వృద్ధాప్యంలోనో తెలిసి తెలియక చేసినటువంటి మహాపాపాలు హరిస్తాయిట. మరి అందుకనే కన్యాదానం చేసే అర్హత పొందాలి అంటే మన ఇంట ఎవరుండాలి? ముందుగా ఎవరుండాలి? లక్ష్మీదేవి ఉండాలి. లక్ష్మీదేవి అంటే డబ్బులు కాదు సుమా, ఆడపిల్ల ఉండి తీరాల్సింది. రెండు, విశేషమైనటువంటి ప్రయోజనం మాతృవంశానాం పితృవంశానాం. గులిపల్లి వారి యొక్క మాతృవంశం, మరి అలాగే పితృవంశం వారి తరపున 10 తరాలు, తేన సహా దశపూర్వేషాం, 10 తరాలు ముందు వారు, రాబోయేటటువంటి 10 తరాలు ఈ కన్యాదాతలతో కలిపి 21 తరానికి పుణ్యలోక బ్రహ్మలోక విష్ణులోక కైలాస ప్రాప్తి కలుగుతుంది. అందుకనే వివాహంలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం కన్యాదానం, చాలా గొప్పది అని చెబుతారు. అందుకని అటువంటి కన్యాదాన మహోత్సవ వేడుక చూసి తరించేటటువంటి భాగ్యం మనకి కూడా సిద్ధించింది నేడు ఈ రోజున, ఈ శుభ సమయంలో. అందుకని ఆ యొక్క గులిపల్లి వారి యొక్క శ్రీనివాసరావు గారి దంపతుల యొక్క
10 తరాలు ముందు వారు, రాబోయేటటువంటి 10 తరాలు వారితో కలిపి 21 తరానికి ఉత్తమ లోకాలు ప్రాప్తి చెందాలి అంటే మీ ఇంట ఎవరు ఉండి తీరాలి? ఆడపిల్ల ఉండి తీరాల్సిందే. మరి మూడవ ప్రయోజనం ఏమిటట? త్రిగుణీకృత అగ్నిష్టోమ, అతిరాత్ర, ఆప్తోర్యామ, శాంతపన, వాజపేయ, పౌండరీక అనేటటువంటి గొప్ప గొప్ప యాగాలున్నాయి. అశ్వమేధ యాగము అంటే మన రఘురామచంద్రుడు చేశాడు. రామచంద్రుడు విశేషమైనటువంటి అశ్వమేధ యాగం. అటువంటి యాగాలు చేయాలి అంటే ఎన్నో కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడుకున్న విషయమే, నేడు ఖర్చుతో కూడుకుంటే. కానీ మీ ఇంట ఆడపిల్ల ఉండి నేడు ఆ యొక్క వివాహ సమయంలో ఇలా అల్లుడి గారి పాదాలు కడిగి కన్యను దానం చేస్తే అటువంటి గొప్ప గొప్ప యాగాలు చేసిన ఫలితం పొందుతారన నేటి కన్యాదాతలు గులిపల్లి శ్రీనివాసరావు గారి దంపతులు. ఎంతటి మహద్భాగ్యం! మరి అటువంటి యాగాల ఫలితం పొందాలి అన్నా మన ఇంట ఎవరు ఉండాలి? ఆడపిల్ల ఉండి తీరాల్సింది. అందుకే లక్ష్మీదేవి విశేషమైనటువంటి భావన అని చెబుతా. అందుకని అంతేకాకుండా చతుస్సముద్ర పర్యంతం చుట్టుపక్కలంతా కూడా సముద్రమే ఉంటుందిట. ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి భూదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం గోదాన, భూదాన, సువర్ణదాన, రజితదాన, వస్త్రదానం, ఇలా విశేషమైనటువంటి 26 దానాలు ఉన్నాయి. ఆ 26లో ఒకటి కన్యాదానము. అటువంటి దానం నేడు ప్రత్యక్షంగా గులిపల్లి శ్రీనివాసరావు గారి దంపతులు విశేషంగా చేయడం జరుగుతోంది. ఈ శుభ సమయంలో చక్కగా వరుడు నారాయణ స్వరూపం కలిగినటువంటి వెంకట సూర్య వివేక్ గారు వివాహ వేదికలోకి తలంబ్రాలు బట్టలు అలంకరించుకొని అడుగు పెట్టడం జరుగుతోంది. భయంత్రేయుడు అలనాటి రామచంద్రుడు.
अचिन्त्यापरमितशक्त्या प्रियमानस्य महाजलोघस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानामेकतमे व्यक्ताव्यक्तमहदहङ्कारपृथिव्यापस्तेजवायुराकाशाद्यावरणैरावृतेऽस्मिन् महति ब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति श्रीकूर्मवराह वैष्णवानन्तनागशेष रक्षकाष्टदिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाक्ष सप्तलोकानामुपरितले भूर्भुवः सुवर्महर्जनः सप्तः सत्यमित्योध्वजट्लोकानामधोभागे चक्रवालशैलमध्यगतमहासुमेरोः सहस्रशिखरानुवर्तिन महानालायमानफणिराजराजस्य चेतस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौमसुप्रतीकाख्याष्टदिग्दन्तशुण्डादण्डोत्तम्भिते अमरावत्यशोकवत्यं भोजवती रैवती सिद्धवती साध्यवती गान्धर्ववत्यलकावत्यादि पुण्यपुरी विराजिते इन्द्राग्निजमनिरृतवर्णवायुकुबेरेशानाज्यष्टदिक्पालकपालिते महेन्द्रमलयशक्तिमदृक्षवद्भिन्द्यपारयात्र सप्तकुलाचलमतङ्गहिरण्यशृङ्गमाल्यवत्किष्किन्धरुश्चशृङ्गाख्य पञ्चमहानगाधिष्ठिते रामशिबिरन्ति पृथुमरुद्भगीरथानन्दशिबिन्दुगजाम्बरीषदिलीपण्ड्रकभरतयातिमान्धातृसुहोत्राक्षषोडशमहाराजैः परिपालिते कार्तवीर्यसकरपुरूरमपुरुकुत्सनलहरिश्चन्द्राक्ष षट्चक्रवर्तिभिरधिष्ठिते अंगवंगकलिंग काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगधमालवनेपाल केरल जोल पांचाल गौड़ मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाट नाट कर्वाट मराठ पानाट पूर्णदशार्न भोज कुकुरु कुरु गांधार विदर्भ विदेह बाह्लिक बर्बर केक यकोसल कुंतल किरात शूरसेन चमन टंकन कुंकन मत्स्य मध्य पार्श्व घूर्जल यावन जालांध्र साल्वछेद सिंधोन्त्याजनेक विशेष देश भाषा भूमिपाल चित्रिते भागीरथी गौतमी नर्मदा यमुना सरस्वती कृष्णवेणी बाहुदा भीमरथी तुंगभद्रा रेणुका मलाभारी कावेरी कृतमाला ताम्रवर्णी विशोका कौशकी गंडकी विचित्रका वसिष्ठ प्रवरा काश्यपी सरयो सर्वपापः कुशावती करतोया पुण्यता प्रणीता जनेका पुण्यनदी पवित्रते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारावत्यादि सकल गुल्मन स्वामी पुष्करत्रय सहित शेषाचल श्रीशैलादि पुण्याचलाधिष्ठिते जम्बू प्लक्षजालमलकुचक्रौञ्च शाख पुष्कराक्ष सप्तद्वीपदीपिते भारत किंपुलुषेरावृत गुरु भद्राश्वक हरिहिरण्मय केतुमालाक्ष नववर्षात्मके प्रत्येकं नवसहस्रयोजन विस्तृते इन्द्रकशेरुताम्रकभस्तिनाकसौम्यकान्धर्ववारुण भरतेति नवखण्डमण्डिते प्रत्येकं नवसहस्रयोजन विस्तृते इन्द्रकशेरुताम्रकभस्तिनाकसौम्यकान्धर्ववारुण भरतेति नवखण्डमण्डिते दण्डकविन्ध्यकजम्पकपदरिकनैमिषनहुजगुहदेवदारुकश्वेतद्वैताक्षरशारण्याजते लोकालोकाचलबलजुते लवणेक्षुषरासर्पिर्दधिक्षीरशुद्धोदकार्नवैः सप्तभिरुदधिभिर्मण्डिते पञ्चाशत्कोटिविस्तीर्ण जम्बू लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दक्षिण दिग्भागे श्रीशैलस्कैशान्य प्रदेशे कृष्णा गोदावरयोर्मध्य प्रदेशे कल्याणमण्डपे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकजान्द्रबाणेन श्री विश्वावसुनाम संवत्सरे उत्तराजने वसंत ऋतौ वैशाखमासे कृष्णपक्षे तृतीयोपचतुर्थ्यां दधौ वासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविजयतन विजिष्ठायां शुभतिथौ अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ कन्यादानमहं करिष्ये कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाग्रतो भूजाः कन्ये मे देहि पार्श्वयोः कन्ये मे सर्वतो भूजास्त्वद्दानान् मोक्षमात्मयां कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय वै श्रीरूपैषा मया कन्यां तुभ्यं श्रीधररूपिणे इत्युद्बोधकपूर्वं तां दद्यात् तस्मै त्रिवाचकम् कन्यादानं तुभ्यमहं सम्प्रददे न मम
కన్యామహాదానం తుభ్యమహం సంప్రదదే. చేయి పట్టించున్నాను. పాణిగ్రహణం ఈ గుమ్మడి కూడా పట్టించు. అమ్మ చేతితో పట్టుకుని ఇచ్చేసేయండి. 44 ఇంకా 2 నిమిషాలు ఉంది. కన్యామహాదానం చక్కనైనటువంటి ఆ యొక్క దక్షిణ వేడు ఆ కన్యామహాదానాన్ని ఇప్పుడు నోడు చక్కగా విశేషంగా చేయడం జరిగింది. మరి కొద్ది క్షణాలలో 2 నిమిషాలలో ముహూర్తం. ఇక్కడ తెరసల్లా పెట్టారు. జీవాత్మ పరమాత్మల మధ్య మాయా అనేటటువంటి తెర కప్పబడి ఉంటుంది. పూర్వం ఈ యొక్క పెద్దవాళ్ళు వెళ్ళి వివాహాన్ని నిశ్చయించేవారు. ఈ తెరసల్లా తీసేదాకా భర్తకి తెలియదుట ఈవిడేనా మా ఆవిడ అని. మరి అలాగే భార్యకు తెలియదుట ఈయనేనా మా ఆయన అని. కానీ ఇప్పుడేమిటి, నిశ్చితార్థంలోనే ఇప్పుడు ఆ యొక్క వ్యవహారాలు కూడా మారిపోయి నాన్నగారు ఆ అబ్బాయి నచ్చాడు కట్టబెట్టండి అని అడుగుతోంది వధువు. అలాగే వరుడు ఆ అమ్మాయి నచ్చింది కట్టబెట్టండి అని అడుగుతున్నాడు నేటి రోజుల్లో. కానీ ఈ తెరసల్లా అనేటటువంటి సాంప్రదాయాన్ని తప్పించకుండా ఇప్పటికైనా సరే సుముహూర్తం చూపులు కలిసిన శుభవేళ అంట. పెద్దలు దైవజ్ఞులు పండితులు నిశ్చయించిన ఈ సుముహూర్త సమయానికి ఈ తెరసల్లా తీస్తే ఎదురు బదురు వాళ్ళు చూసుకోవారట. కానీ నేడు ఫోటోగ్రాఫర్సు అలాగే బంధువులు మా వంక చూడండి మా వంక చూడండి అంటూ ఉంటారు. కానీ ఆ శుభక్షణంలో ఎదురు బదురు చూసుకోవాలట వధూవరులు ఇరువురు కూడా. ఇప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతి చరితవ్య అంటే నాతి చరామి అని ప్రమాణం చేశాడు. 1:45 అయింది. మరొక్క నిమిషంలో వీళ్ళ సుముహూర్తం. నాన్న మీ ఇద్దరికి ఇదే గుర్తు చెబుతున్నాను. తెరసల్లా తీయనగానే ఎదురు బదురు చూసుకోండి. ఫోటోగ్రాఫర్ల వంక బంధువుల వంక పంతులు గారి వంక చూడొద్దు మీ ఇద్దరు. అర్థమైందా? అదే చాలా విశేషమైనటువంటిది. చూపులు కలిసిన శుభవేళ అంటే అదే. మీ దంపతులు పైకి లేవండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఇంద్రశ్చాగ్నేశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా అస్మై దేవాది బ్రహ్మ అయం బ్రహ్మణస్పతి.
ఒకటైనటువంటి జంట సుముహూర్త సమయానికి విశేషమైనటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణుడు దివి నుంచి భువికి వచ్చినటువంటి నేటి లక్ష్మీనారాయణులే ఆ యొక్క ఒకటైనటువంటి జంట వెంకట సూర్య వివేక్ గారు, అలాగే లక్ష్మీదేవి చక్కనైనటువంటి ప్రీతి లాలిత్య గారు. చక్కనైనటువంటి సుముహూర్తము అంటే చక్కనైనటువంటి మంచి ముహూర్తము అని అర్థం. ఆ సమయంలో ఎవరైతే ఒకరిని ఒకరు ఎదురు బదురు చూసుకుంటారో ఆ క్షణం జీలకర్ర బెల్లము అనేటటువంటి సౌభాగ్య అష్టకం. ఒక ఆవిడ అడిగింది, అయ్యా ఏ పెళ్ళిలోకి వెళ్ళినా కూడా అందరూ జీలకర్ర బెల్లానే పెట్టుకుంటున్నారు, మెంతులు బెల్లంగా మార్చగదచ్చు కదా అని అడిగింది. మరి అంటే అమ్మ దీంట్లో విశేషం ఏమిటయ్యా అంటే రోజు 2 పలుకులు జీలకర్రను గలక నవ్వులుతూ ఉంటే యవనం పెరుగుతూ ఉంటుందట మనలో. అలా అని యవనం పెరుగుతుంది కదా అని గుప్పుడు తిన్నామనుకోండి అజిత్తు చేస్తుంది. మరి అలాగే సైన్స్ ప్రకారం చూసినా కూడా ఆ జీలకర్ర పొడికి బెల్లం మిళితం చేయడం ద్వారా ఆ 2 పదార్థాలు విడదీయడానికి విడిగా రావుట. అందుకనే జీలకర్ర బెల్లం ఏ విధంగా అయితే మిళితమయ్యిందో నేటి ఒక్కటైనటువంటి ఈ యొక్క వధూవరుల యొక్క మనస్సులు హృదయాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ నిన్ను నూరేళ్ళ పయనం చేయండి అని ప్రమాణం చేసుకుంటారట. మరి చక్కనైనటువంటి శుభ సమయంలో కన్యాదాతలు చెప్పారట, ఈ క్షణం వరకు మేము చాలా అపురూపంగా అల్లారు ముద్దుగా మా అమ్మాయిని పెంచుకున్నామయ్యా, బంగారం కంటే అపురూపంగా. ఆ శ్లోకార్థం అదే, కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయా అన్నారు. అంటే మేము మా అమ్మాయిని బంగారం కంటే అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకున్నామయ్యా, ఇహ నుంచి ఈ క్షణం నుంచి నీకు అప్పచెబుతున్నాం, ఈ యొక్క కన్యను మీకు దానం చేస్తున్నాం, మీరు ఎలా చూసుకుంటారో అంటూ కొన్ని ప్రవచనాలు చెప్పిస్తారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతి చరితవ్య అన్నారు. అంటే ధర్మార్థ కార్యములు నిర్వర్తించు సమయంలో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవయ్యా అన్నారు. అర్థేచ అర్థము అంటే సంపద. మరి ధన సంపాదన మాత్రం భర్తదుట, ఖర్చులో ఏమాత్రం భార్యను ప్రశ్నించకూడదుట. అందుకని అర్థేచ అంటే ఖర్చులో ఏమాత్రం మా అమ్మాయిని ప్రశ్నించగయ్యా అని చెప్పారట. కామేచ నీకున్నటువంటి సమస్తమైన కోరికలలో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవయ్యా అని చెప్పారు. మరి త్వయేష మరి పట్టుకున్నటువంటి చెయ్యని ఎన్నడూ విడనాడకు అని ప్రమాణం చేశారట. మరి మోక్షము అనేటటువంటి ఎవరికి వారు ఆపాదించుకునేటటువంటి ప్రవచనం. అందుకని విశేషమైనటువంటి ధర్మార్థ కామములలో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఈ శుభ సమయంలో చిరుమందహాసంతో చాలా చక్కగా బాధ్యతలన్నీ పంతులు గారు చక్కగా మా నాన్నగారు తల్లిదండ్రులు అప్పచెప్పారు అని చెప్పి ముసిముసి నవ్వులుతూ ఉంటుంది ఆ యొక్క ప్రీతి లాలిత్య గారు. బాధ్యతలన్నీ ఇక్కడే చెప్పేశారులే అని. కానీ నువ్వు కూడా పాటించాల్సిన 6 గుణాలు ఉంటాయమ్మా. ఏమిటి 6 గుణాలు? మంచి ఇల్లాలు కావాలి అని, అలాగే మాఘమాసం డ్యూయెట్లు పాడే ఉంటాడు మీ ఆయన గారు, మరి మంచి ఇల్లాలు కావాలి అని. ఏమిటిట? 6 గుణాలు కలిగినటువంటి కోడలు కావాలి అని అత్తమామలు చూస్తూ ఉంటారట. మరి అనేకమైనటువంటి విధానాలుగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి అనేటటువంటి 6 గుణాలు కలిగినటువంటి భార్య కావాలని ఏ భర్త అయినా ఆలోచిస్తాడు. ఇటువంటి కోడలు 6 గుణాలు కలిగిన కోడలు కావాలని ఏ అత్తమామలైనా చూస్తూ ఉంటారట. ఆ 6 గుణాలు ఏమిటిట? కార్యేషు దాసి అంటే పుట్టినింటి గౌరవాన్ని మెట్టినింటిలో నిలపాలట. లాలిత్య గారు మీ ఇంట్లో పొద్దున్నే 9ంటికి లేచినా అమ్మ బెడ్ కాఫీ అంటే తెచ్చి ఇచ్చేస్తుంది. ఇప్పుడు అత్తింటికి అడుగు పెట్టావు కాబట్టి అత్త బెడ్ కాఫీ అని అడగకూడదు, అత్తగారికి చేసేయాలి అనమాట. అలాగే భర్తకి సేవలు చేయాలి. ఒక విధంగా ఆ సేవ ఎలా ఉండాలి అంటే వైకుంఠంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల చెంత కూర్చొని పాదాలు ఒత్తుతూ కనబడుతుందట. ఎవరు చూసినా కూడా వైకుంఠంలో అలాగే ఉంటుంది. అంటే అంత సేవ చేయమని కాదు, అంత సేవ చేయక్కర్లేదు కూడా. ఈ రోజుల్లో భర్త బాగోగులు అత్తమామల యొక్క బాగోగులు తెలుసుకుంటే చాలు. మరి అలాగే కరణేషు మంత్రి అన్నారు. ఈ వ్యవహారం ఇద్దరికీ వర్తిస్తుంది. రాజుగారు భర్త రాజు అయితే మంత్రి నీ భార్య అవుతుంది నాన్న.
లాలిత్య గారు. ఈ వ్యవహారం ఇద్దరికి వర్తిస్తుంది. కరణేషు మంత్రి అన్నారు. అంటే భర్త ఏ వ్యవహారం చేసినా కూడా మంత్రి సలహా పొందాలిట. అందుకని చక్కనైనటువంటి మీరు భర్త రాజు అయినప్పుడు మీ మంత్రి ఎవరు? ఇప్పుడు మీ లాలిత్య గారు. అందుకని ఏ వ్యవహారం ఇంతకుముందు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రికి చెప్పినా చెప్పకపోయినా అబ్బాయేగా అని సర్దుకుపోతారట. కానీ బాధ్యత అనే భార్య మీకు 1:46 మరి యాడైంది మీకు. ఆ బాధ్యత అనేటటువంటి భార్య ఎప్పుడైతే లింక్ అయిందో అప్పటి నుంచి ఏ వ్యవహారం కొనసాగించినా ఇలా చేస్తున్నాను, ఇది మంచిగా చెడా అనేటటువంటి భావన అవసరమైతే ఆలోచన తీసుకోవాలి. అందుకనే రాజు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి సలహా పొందుతాడు? మంత్రి సలహా పొందే కాలైనా అడుగు పెట్టడు, బయట పెట్టడు. అలాగే ఏ వ్యవహారమైనా చేసేటప్పుడు ఆ యొక్క మంత్రిలాగా సలహా ఇవ్వాలట భర్తకి. అలా చెప్పాను కదా అని అది చెయ్యండి ఇది చెయ్యండి రువాబు చేయమోకు, శుభలగ్నంలో ఆమెనులాగా ఇది చేస్తే బాగుంటుందేమో అది చేస్తే బాగుంటుందేమో అని చెప్పాలట. మరి అలాగే భోజ్యేషు మాత అన్నారు. భర్త గారు చేసేటటువంటి చిన్నపాటి ఉద్యోగ వృత్తి ఏదైనా సరే బయటికి వెళ్ళి అలసి సొలసి ఇంట్లోకి తిరిగి వస్తాడు. రాగానే ఏది బావా పర్సు కలెక్షన్ ఎంత వచ్చిందని అడుగుతారా? అలా అడగకూడదుట. ఆ యొక్క ఆకలి దప్పికలు తీర్చమని చెప్పారు. అది కూడా ఎలా చెప్పారట? ఇక్కడ ఇల్లాలని భోజ్యేషు మాతలాగా ఉండాలి అన్నారు. మరి తల్లి అర్ధరాత్రి 12ంటికి వచ్చినా బిడ్డ తిన్నాడో లేదో అని ఆ సమయానికైనా లేచి కడుపు నింపుతుందిట. అందుకనే తల్లిలాగా ఉండి ఆ రూపంలో చక్కగా భర్తాకలి తీర్చమని చెప్పారు. శయనేషు రంభ అన్నారు. శయనించు సమయంలో రంభలాగా వ్యవహరించాలట. రూపేచ లక్ష్మి అన్నారు. రూపానికి లక్ష్మీదేవిలాగా ఉంటూ ఇంటి ఆడపడుచు ముఖము ఇంటి ఇల్లాల ముఖం ఎప్పుడు కంట తడ పెట్టకుండా చూసుకునే బాధ్యత భర్తదవుతుందిట. మరి అలాగే క్షమయాధరిత్రి అన్నారు. ఆడవారికి భూదేవుకున్నటువంటి ఓర్పు సహనం ఉండాలట. ఎందుకనంటే సంసారాన్ని సాగరంతో పోల్చుతారట. సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేరు అని చెబుతారు పెద్దలు. అందుకనే మీరు సంసారం అనేటటువంటి సాగరంలోకి 1:46 నుంచి జీవితం అనే నౌకను ఎక్కి ప్రయాణం చేస్తున్నారట. మరి జీవితం అనే నౌకని సంసార సాగరంలోకి ఎప్పుడూ కూడా చాలా విశేషముగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ గంపెడి పిల్లలతో నిన్ను నూరేళ్ల పయనానికి సుఖజీవనం చేసుకోమన్నారు. చెప్పండి. మమ పైడపాల గోత్రోద్భవస్య వెంకట సూర్య వివేకనామధిగస్య ధర్మపత్ని ప్రీతిలాలిత్యనామధివత్యా ధర్మపత్ని సమేరోహం సహ కుటుంబానాం. నమస్కారం చేసి చెప్పండి. మమ సాగ్ర శతవరుష సుఖజీవన పర్యంతం సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్యత సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ నీలలోహిత గౌరీ అనుగ్రహ సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ నీలలోహిత గౌరీ పూజాం కరిష్యే. మరి దంపతులు ఇరువురు కూడా అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపడమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ అయినటువంటి మాంగళ్య గౌరమ్మ పూజా మహోత్సవానికి సంసిద్ధులయ్యారు. ఆ మాంగళ్య గౌరీ పూజా మహోత్సవం ఏ దంపతులైతే చేసుకుని మాంగళ్యం దంతునానీన మమ జీవన హేతున కంఠే బద్నామి శుభకే సాజీవ శరదాం శతం అంటూ వరుడు ఆ మంత్రాన్ని చదువుతూ వధువు మెడలో ఆ 3 ముళ్ళు వేయడం జరుగుతుంది. అలా ఈ యొక్క శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఈ సూత్రాన్ని నీ కంఠసీమలో ధరింపజేస్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ కంఠసీమలో ధరింపచేయి అని ఆ మంత్రార్థము. ఇప్పుడు ఆ మాంగళ్య గౌరీ పూజా మహోత్సవాన్ని చేస్తున్నారు. ఓం హిరణ్యవర్ణాం భరణీం సువర్ణరజతస్రజాం తాం మహావహజాతవేదో లక్ష్మీమనపగామినీ అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీ కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాజ్వలం తీం దృప్తాం తర్పయంతి చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః
उपैतुमां देवसखः कीर्तिः समरिणा सह क्षुप्तिपाशामलां ज्येष्ठामलक्ष्मीर्णाशयाम्यहौ गन्धद्वारां दुराधरुषां नित्यपुष्टाङ्करेषणीम् श्रीर्मे भजतु मनसः काममाकूतिं वाचः सत्यमसीमहि कर्धमेन प्रजाभूता मयि सम्भवकर्धमा आपस्रजन्तु जिग्धानि चिक्लीतवसमे गृहे आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् आर्द्रां यः करणीं यष्टिं सुवर्णां हेममालिनीम् ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्वच प्रयतो भूत्वा दुह्यादाद्यमल्वहवो आनन्दगर्धमच्चैव चिक्लीत इति विश्रुताः पद्मारणे पद्मपूरू पद्माक्षी पद्मसम्भवे अश्वदायि च गोधायि धनधायि महाधने पुत्रपौत्रधनं धान्यं हस्तस्वाजा विगोरधम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः वैणदेय सोमं पिब सोमं पिबधपुत्रः न क्रोधो न च मात्सर्यन्न लोभो न शुभामतिः वर्षन्तु ते विभावरदिवो अभ्रश्य विद्युतः महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं श्रीमहालक्ष्म्यै नमः मांगल्य गौरी देवतायै नमः महालक्ष्मी महाकाली महागौरी नीललोहित गौरी देवतायै नमो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षत हरिद्र कुंकुमार्चन विध कुसुमार्चन पूजा समर्पयामि धूपमाघ्रापयामि दीपं दर्शयामि धूपदीपान्दनमगे शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यम् ओं प्रोक्ष्या सम्प्रोक्ष्या पुनरीकाक्ष पुनरीकाक्ष पुनरीकाक्षाय नमः मांगल्य गौरी अधिष्ठान देवता नीललोहित गौरी अधिष्ठान देवतायै नमो नमः औषधार्थं शुष्क नारिकेल सकलान् निवेदयामि ओं प्राणाय नमः ओं अपानाय नमः ओं व्यानाय नमः ओं उदानाय नमः ओं मध्ये मध्ये पाणिं समर्पयामि मध्ये मध्ये पाणिं समर्पयामि अमृत विधान विषयपुत्राभो समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि मुखे फलैश्च कर्पूरैर्नागवल्ली धनैर्युतं मुक्ताजुनभाक्तं ताम्बूलं प्रतिगृह्यतां दक्षिणपूर्वकताम्बूलानि समर्पयामि ताम्बूलजरुणान्तरमुखे शुद्धाचमनीयं समर्पयामि इति कर्पूर दिव्यमङ्गलसुन्दर दिव्यनीराजनम् ॐ श्रीहक्कान्ताय कल्याणधयेन धयेर्तिनाम् मङ्गलं कौशलेन्द्रियाय महनीय गुणात्मने वेद वेदान्त वेद्याय मेघश्यामलमूर्तये कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने
లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే సంతన శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు రాణి భవంతు. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఓం పద్మప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మదలాగదాక్షీ యాశా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ లక్ష్మీర్దివ్యేర్గజేంద్రైర్మణికనకజితైస్తాభిదా హేమకుంభైః లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాభేశ్వరీం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతీ వరాంకుశోపాశమభీతిముద్రాంకరైర్వహంతిం కమలాసనస్థాం చెప్పండి నాన్న ఇద్దరు కూడా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే కలగతుకోండి. మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నే చ ధీమహి మహాదేవ్యే చ విద్మహే రుద్ర పత్నే చ ధీమహి మహాదేవ్యే చ విద్మహే రుద్ర పత్నే చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయ మహాదేవ్యే చ విద్మహే బ్రహ్మ పత్నే చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. మహాలక్ష్మీ మహాకాళికా మహాగౌరీ మాంగళ్య గౌరీ దేవత నీలలోహిత గౌరీ దేవత ఏ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి మనోవాక్కాయ కర్మభి నమస్కారం సమర్పయామి. మరి లక్ష్మీదేవి నివాసం ఉండే స్థలములు 5 అని చెబుతారు. మొట్టమొదటిది గజముఖము అన్నారు. ఏనుగు ముఖాన్ని చూసినా నమస్కరించుకున్నా ఏనుగు తొండంతో దీవెని పొందిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందిట. అందుకే చూడండి పూర్వం ఏనుగులు బోలుండేవి గజాలు, ఇప్పుడు చిన్న తిరుపతిలో 1, పెద్ద తిరుపతిలో 2 కనబడుతున్నాయి. మరి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంతో కొంత దక్షిణిస్తే కానీ తొండంతో దీవెనివ్వదు. అలా లక్ష్మీ కటాక్షం అన్నారు. 2 చక్కనైనటువంటి అమ్మవారు పుట్టినటువంటి పుష్పము పద్మాన్ని దర్శించినా స్పృశించినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అన్నారు. మరి 3 గోపృష్ఠభాగము అన్నారు. ఆవుకి ముఖానికంటే వెనక భాగంలో తోక భాగంలో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందిట. మరి చక్కనైనటువంటి 4 మారేడు వృక్షమూలము అన్నారు. మారేడు దళాన్ని స్పృశించినా లేదా ఆ మారేడు దళాన్ని చక్కగా అర్చన చేసినా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 5 స్త్రీ పాపిట యందు అంటారు. పూర్వం ముత్తైదువుల ముఖం చూస్తే కనీసంగా పావలా బిల్లంత బొట్టు కనబడేది. కానీ నేటి ముత్తైదువుల ముఖం చూస్తుంటే ఆ పావలా బిల్లంతా బొట్టు బిల్లలో ఆవగిందంత కనబడుతోంది. బొట్టు ఎక్కువ పెడితే మన వాళ్ళు ఏమంటున్నారు, అమ్మోరులా ఉన్నారని చెబుతున్నారు. ఆవగింజంత బొట్టు పెడుతున్నారు. సరే పూర్వం చక్కగా పాపిడి తీసేవారు. పాపిడి లేనిదే బయటకు వచ్చేది కాదు ముత్తైదు. కానీ ఆ పాపిడి విధానాల్లో ఫ్యాషన్లు మొదలైనాయి. మరి పక్కకి తీయడం వెనక్కి తీయడం 6 రకాలు చేస్తున్నారు ఆ పాపిడి చుట్టూనే కాస్త. మరి అలాంటిది ఎవరైతే ముత్తైదు ముఖం చక్కగా పాపిడి తీసి రోజు కూడా తాను సింధూరం అంటే బొట్టు పెట్టుకుని ఆ సింధూరాన్ని పాపిటి ముందు పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఎవరైతే ముత్తైదు ముఖం అలా చూస్తామో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందిట. మరి అందుకనే ఆ యొక్క నేటి వరుడు చక్కనైనటువంటి ఆ యొక్క నారాయణ స్వరూపం కలిగినటువంటి వెంకట సూర్య వివేకు గారు తమ చక్కనైనటువంటి ఇల్లాలైనటువంటి భార్య ప్రీతిలాలిత్య గారి యొక్క పాపిటిలో చక్కగా ఆ సింధూరాన్ని ధరింపచేయడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా ఇలా ధరించు అని చెప్పడం జరిగింది. ఈ శుభ సమయంలో ఇప్పుడు సప్తపది మహోత్సవాన్ని జరుగుతున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం మరి చక్కనైనటువంటి
7 జన్మల బంధం అవుతుందిట. ఆ 7 అడుగులు వేయటమే సప్తపది మహోత్సవం అని చెబుతున్నారు. మరి ఇద్దరూ కూడా ఆ యొక్క చిటికిన వేలు పట్టుకుని ఆ ఒక్కరు దక్కించడమే సప్తపది మహోత్సవం అంటారు. ఏకమిషే విష్ణుస్థాన్వేతు, ద్వే ఊర్ధ్వే విష్ణుస్థాన్వేతు, త్రేణి వ్రతాయ విష్ణుస్థాన్వేతు, చత్వారి మాయో భవేచ విష్ణుస్థాన్వే, పంచ పశుభ్యో షడ్రుతేభ్యో సప్త సప్తేభ్యో హోత్రాభ్యో విష్ణుస్థాన్వేదు అన్న. మొట్టమొదటి అడుగు మనం ఇరువురం కూడా ఒకే మాటతో మనం అడుగు వేద్దామంటూ. రెండవది జీవితంలో పరస్పరం ఒకే అవగాహనతో మన ప్రయాణం చేద్దామని. మరి 3వ అడుగు వ్రతాధికారాన్ని యజ్ఞాధికారాన్ని పొందుదాము అని. 4వ అడుగు చక్కనైనటువంటి సంతాన వృద్ధికి విశేషమైనటువంటి వంశవృద్ధి కోసమే అడుగు పెడుతున్నాను అని. మరి 5వ అడుగు ఋతు సంపదలను కాపాడుతాను అని. మరి 6వ అడుగు పశు సంపదలను కాపాడుతాను అని. 7వ అడుగు పూర్వం 7గురు పుత్రునిచ్చునుగా కానీ శాస్త్రం. కానీ ఇప్పుడు ఏమిటి, మరి చక్కనైనటువంటి మనం ఇద్దరం మనకిద్దరు అనే భావంలో ఉన్నారు అందరూ కూడా. పూర్వం కనీసం 1/2 డజను పిల్లలు ఉండేవాళ్ళు, డజనులు కొద్ది కూడా. కానీ ఇప్పుడు మన వాళ్ళంతా కూడా మనమిద్దరం మనకిద్దరు అనే భావంలోనే నడుస్తున్నారు దంపతులు. అందుకని శాస్త్రవచనంగా చెప్పింది 7గురు పుత్రునిచ్చునుగా కానీ చెప్పారు కాబట్టి ఆ శాస్త్ర ప్రకారమే ఇక్కడ సాగుతోంది ఈ సప్తపది మహోత్సవం. మరి చక్కనైనటువంటి మాంగళ్య ధారణ గావిస్తాడు. అదిగో ఆ చక్కటి సన్నివేశం అర్ధనారీశ్వరుల తత్వం. మరి అంటే పార్వతీదేవి పరమేశ్వరుడిని వెళ్ళి అడిగిందిట, అయ్యా స్వామి జీవితంలో అన్నీ ఇచ్చావు, నీ శరీరంలో సగ భాగం కావాలి అని అడిగిందిట. అప్పుడు తథాస్తు అని ఆ యొక్క పరమేశ్వరుడు అర్ధ శరీరాన్ని ఇచ్చాట. అందుకే వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. ఆ పరమేశ్వరుడు అర్ధ భాగాన్ని ఎటు భాగాన్ని ఇచ్చాడట, ఎడమ భాగాన్ని అర్పించాడట. అందుకనే ఈ యొక్క మనం మానవులం కాబట్టి అంత త్యాగం చేయలేం కాబట్టి ఏ పూజ చేసినా ఏ వ్రతం కూర్చున్నా భర్తకు భార్య ఎడమ వైపున సీటు ఇచ్చాడట. అందుకని ఆ భర్తకు భార్య ఎడమ వైపున కూర్చోవాలి అని చెప్పి శాస్త్రవచనం చేశారు. అందుకే దంపతులు ఇరువురు నుంచి మధ్యలోంచి ఏమీ ఇవ్వకూడదు ఏమీ తీసుకోకూడదని ఒక నియమం పెట్టారు. గురు శిష్యుల మధ్యలోంచి భార్యాభర్తల మధ్య నుంచి, మరి అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క శివుడు నంది మధ్యలోంచి ఎవరూ ప్రయాణం చేయకూడదుట. అటు ఇటు తీసుకోకూడదు ఇవ్వకూడదు. అందుకని తీసుకుంటే అటు పక్క నుంచి తీసుకోవాలి, లేకపోతే ఇటు పక్క నుంచి తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్యలోంచి ఏమీ ఇవ్వకూడదు ఏమీ తీసుకోకూడదు. ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. ఆ దాంపత్య దీవనం ఆ పార్వతీ పరమేశ్వరులలాగా అర్ధనారీశ్వరులలాగా విశేషంగా ఉండాలి అని ఆ యొక్క చక్కనైనటువంటి అర్ధనారీశ్వర తత్వం గురించి చెప్పడం జరిగింది. మాంగళ్య సూత్రధారణ కంఠసీమలో అందరూ కూడా అద్దుకుంటారు. ముత్తైదువులంతా కూడా అద్దుకుని చక్కగా 5గురు ముత్తైదువులకు అద్దుతారు. తర్వాత వరుడు ఆ యొక్క మంత్రాన్ని చదువుతూ చక్కనైనటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క సూత్రధారణ గావించడం జరుగుతోంది. ఇప్పుడు చూసే సన్నివేశం మాంగళ్య ధారణ. అయ్యా భజంత్రులు మంగళ వాయిద్యం చక్కటి ఏదైనా కీర్తన, చిన్న కీర్తన.
సిద్ధిరస్తు